ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కలవడం చర్చనీయాంశంగా మారింది. ఇటీవలే మంత్రి పొన్నం ప్రభాకర్తో చర్చలు జరిపారు. దీంతో ఆయన పార్టీ మారుతారు అంటూ వార్తలు జోరందుకున్నాయి. మరొకవైపు సోమవారం కాంగ్రెస్ చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గ సమావేశం జరగనుంది. రాజేంద్రనగర్ అసెంబ్లీ స్థానం కూడా చేవెళ్ల పార్లమెంటు పరిధిలోకే రానుంది. ఈ నేపథ్యంలో ప్రకాష్ గౌడ్ సీఎం రేవంత్ రెడ్డిని కలవడం హాట్ టాపిక్ గా మారింది. అయితే ప్రకాష్ గౌడ్ దీనిపై క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. గతంలో రేవంత్ రెడ్డి ప్రకాష్ గౌడ్ టీడీపీలో కలిసి పనిచేశారు. 2009లో ఫస్ట్ టైం రాజేంద్రనగర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ప్రకాష్ గౌడ్ వరుసగా గెలుస్తూ వచ్చారు. 2 సార్లు తెలుగుదేశం పార్టీ నుంచి, 2 సార్లు బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కలవడం చర్చనీయాంశంగా మారింది. ఇటీవలే మంత్రి పొన్నం ప్రభాకర్తో చర్చలు జరిపారు. దీంతో ఆయన పార్టీ మారుతారంటూ వార్తలు జోరందుకున్నాయి. మరొకవైపు సోమవారం కాంగ్రెస్ చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గ సమావేశం జరగనుంది. రాజేంద్రనగర్ అసెంబ్లీ స్థానం కూడా చేవెళ్ల పార్లమెంటు పరిధిలోకి రానుంది. ఈ నేపథ్యంలో ప్రకాష్ గౌడ్ సీఎం రేవంత్ రెడ్డిని కలవడం హాట్ టాపిక్ గా మారింది. అయితే ప్రకాష్ గౌడ్ దీనిపై క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. గతంలో రేవంత్ రెడ్డి ప్రకాష్ గౌడ్ టీడీపీలో కలిసి పనిచేశారు. 2009లో ఫస్ట్ టైం రాజేంద్రనగర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ప్రకాష్ గౌడ్ వరుసగా గెలుపొందారు. 2 సార్లు తెలుగుదేశం పార్టీ నుంచి, 2 సార్లు బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి విక్రాంత్ అందిస్తారు. విక్రాంత్. థ్యాంక్ యూ స్వప్న. మొత్తానికి రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయని చెప్పుకోవచ్చు. గత కొద్దిసేపటి క్రితం ఇటు ముఖ్యమంత్రి నివాసంలో కూడా రాజేంద్రనగర్ సంబంధించిన ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కూడా ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమయ్యాడు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీలో ప్రకాష్ గౌడ్ చేరుతున్నాడు అనే సంకేతాలు వెలువడుతున్నాయి. మొత్తానికి గత కొద్ది రోజుల కూడా ఇటు మెదక్ జిల్లాకు సంబంధించి కూడా 5 ఎమ్మెల్యేలు కూడా ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా ఇటు ఏకంగా సచివాలయంలోనే కలిసిన సందర్భం కనిపించింది. ఈ నేపథ్యంలోనే ఇటు పెద్ద ఎత్తున కూడా దుమారం జరిగింది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పెద్ద మొత్తంలో కూడా ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి మారుతున్నారనే సంకేతాలు వచ్చాయి. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం దీన్ని తప్పుపడతా ఉంది. ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల వరకు ఏ ఒక్క ఎమ్మెల్యే కాదు, కనీసం కార్యకర్తలను కూడా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోము బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు అనేసి చెప్తా ఉంది. రానున్న పార్లమెంట్ ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని కేవలం 2 నుంచి 3 నెలల లోపే పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో కూడా ఒకవేళ కాంగ్రెస్ పార్టీలో ఆ ఎమ్మెల్యేలను చేర్చుకుంటే కాంగ్రెస్ పార్టీకి నష్టం వస్తుందనే భావన మాత్రం కాంగ్రెస్ పార్టీలో ఉంది. కానీ కొంతమంది నేతలు మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవాల్సిందే. గతంలో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతల్ని, ఎమ్మెల్యేలను కూడా ప్రలోభపెట్టి బీఆర్ఎస్ పార్టీలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా కలుపుకున్న సందర్భంలో కూడా కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా నష్టపోయిన విషయాన్ని కూడా గుర్తు చేస్తూ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను చేర్చుకోవాల్సిందే అని మాత్రం కొంతమంది వర్గీయులు మాత్రం చెప్తా ఉన్నారు. ఈ 2 వర్గాలుగా కూడా విడిపోయారని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం కనీసం పార్లమెంట్ ఎన్నికల వరకైనా ఓపికతో ఉండాలనేసి పార్లమెంట్ ఎన్నికల వరకు కూడా ఏ ఒక్క ఎమ్మెల్యేలను, ఎంపీలను కూడా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవద్దనే భావనతోనే ఉన్నాడు. మరి చూడాలి. ఇప్పటికే మెదక్ సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా ఇటు ఎమ్మెల్యేలు అందరూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందర్భంలో కూడా రేవంత్ రెడ్డితో కలిసి ఉన్న వీడియోలు, ఫోటోలు కూడా బయటికి వైరల్ గా మారిన పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, మాజీ సీఎం కేసీఆర్ కావచ్చు వాళ్ళ మీద ఫైర్ అయ్యాడని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే హుటాహుటిన తెల్లారి మాత్రం సంబంధించిన మెదక్ సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ ఏదైతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిని కలిసారో ఆ ఎమ్మెల్యేలందరూ కూడా మరుసటి రోజు ఇటు బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ లో కూడా ప్రెస్ మీట్ పెట్టి కూడా మేము కేవలం అభివృద్ధి కోసం, నిధుల కోసం తప్పించి మేము కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావట్లేమనేసి కూడా వివరణించుకున్న పరిస్థితి చేశారు. ఏదేమైనప్పటికీ మరి కొంతమంది మాత్రం ఇటు బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీకి రావడానికి మాత్రం సిద్ధంగా ఉన్నారు. అయినప్పటికీ వేచి చూసే దూరంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ ఉంది. కాసేపటి క్రితమే ఇటు రాజేంద్రనగర్ సంబంధించిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కూడా మొదటి నుంచి కూడా ఇటు రేవంత్ రెడ్డికి సన్నిహితుడు. గతంలో
తెలుగుదేశం పార్టీలో కూడా ఇద్దరు ప్రకాష్ గౌడ్ రేవంత్ రెడ్డి కూడా సన్నిహితులు. ఆ 4 సార్లు కూడా ప్రకాష్ గౌడ్ 2 సార్లు టీడీపీ నుంచి, ఆ తర్వాత 2 సార్లు కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డితో చాలా సన్నిహితం ఉంది. ఈ నేపథ్యంలోనే కేవలం నియోజకవర్గానికి సంబంధించే అభివృద్ధి కోసమే నేను కలిశానని తను చెప్తున్నప్పటికీ బయటకు వచ్చి మాత్రం తను వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి మాత్రం ఏర్పడింది. స్వప్న. థ్యాంక్ యూ విక్రాంత్.